ఫ్రెండ్స్, మీకు ఏ స్థాయిలో అప్పులున్నా అవి వేలల్లో కావచ్చు, లక్షల్లో కావచ్చు, కోట్లలో కావచ్చు, వేల కోట్లలో కావచ్చు, పెద్ద విషయం ఏం కాదు. మీరు అవలీలగా, మళ్ళీ అదే మాట, అవలీలగా ఈ అప్పుల ఊబిలోంచి బయటపడవచ్చు సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ తోటి. సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ తోటి మీకు ఎంత అప్పులున్నా ఆ అప్పుల్లోంచి అవలీలగా బయటపడవచ్చు. అప్పుల పాలయ్యే వ్యక్తులు చేసే కొన్ని అలవాట్లు, ఆ అలవాట్లను తప్పించి మనం సబ్ కాన్షియస్ మైండ్ను ట్రైనింగ్ చేసామనుకోండి, మీ మైండ్ను రీప్రోగ్రామ్ చేసినామనుకోండి, మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ ఎక్కించామనుకోండి, మీ జీవితము జింగాలాల అన్నట్టు అవుతుంది. మంచి సంతోషంగా డబ్బు సంపాదిస్తారు. అందుకు చేయవలసింది ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ లో చెప్పే విషయాలను విని ఆచరిస్తే సరిపోతుంది. సార్, మరి ఇంత సులభంగా అప్పుల్లోంచి బయటపడవచ్చు అంటే ఎందుకు? అప్పుల్లోంచి ఇంత సులభంగా బయటపడవచ్చు అంటే ఎందుకు? ప్రపంచంలో 90% జనాభా అప్పుల పాలయ్యి అప్పుల్లో మునిగి ఇబ్బందులు పడుతున్నారు అంటారా? ఎందుకంటే ఈ 90% జనాభాకి డబ్బుకు సంబంధించిన జ్ఞానం ఉండదు, దాని పైన అవగాహన ఉండదు, దాని శక్తి వాళ్ళకి తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఈ 90% మందికి చెడు మిత్రులు, చెడు అలవాట్లు ఉంటాయి. ఇంకొకటి, వీళ్ళకు పొదుపు అనే మాట తెలియదు. దే డోంట్ లైక్ సేవింగ్ అన్న మాటనే వాళ్ళకు రుచించదు. సేవింగ్ తెలియదు. వచ్చినాయి, పొద్దంతా కష్టపడ్డం, రాత్రికి తగలేయడం, వాళ్ళకి అంతే ఉంటది. అంటే పొదుపు అన్న మాట వాళ్ళకు అస్సలు తెలియనే తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఒక కోర్సు ఉంది, ఇలాంటి ఒక కోర్సు వల్ల మనం అప్పుల్లోంచి బయటపడొచ్చు అని చాలా మందికి తెలియదు. తెలిసిన ఎన్నో ప్రయత్నాలు చేశాం, అప్పులు తీర్చే క్రమంలో అన్నిట్లో ఫెయిల్ అయ్యాం, మళ్ళీ దీనికి డబ్బులు వేస్ట్ అని చెప్పి అనుకుంటారు. అందుకోసమే ఇలాంటి కోర్సుల్లో కూడా చాలా తక్కువ మంది జాయిన్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే అజ్ఞానం అనంతం. వాడికి తెలియదు, ఇంకోటి చెప్తే వినడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయి ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు ఓన్లీ గ్రౌండ్ ప్రిపేర్ చేసాం మనం. అప్పు అంటే ఏంటి, అప్పు ఎందుకు అవుతుంది, ఎలాంటి అప్పులు ఉంటాయి, అప్పులను నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి అన్ని వివరాలు తెలుసుకున్నాం. సో నెక్స్ట్ మనం సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ కు వెళ్లే ముందు ఒకటి, అప్పుల వాళ్ళ బాధ భరించలేకుండా ఉండాలంటే 200% వర్క్ చేసైనా అప్పులు చెల్లించే ప్రయత్నం చేయాలి. ఎగ్గొట్టే పని చేయొద్దు. ఖర్చు తగ్గించండి, సంపాదన పెరిగే మార్గాలు ఆలోచించండి, దుబారా తగ్గించండి, కోరికలను అదుపులో పెట్టుకోండి. ఓకే, ఈ చిన్న పనులు చేస్తే సరిపోతుంది.